రారా నువ్వు రెడీనా ఆ గాడిది గంట పక్కమటి ఓకే చెంచు లక్ష్మి వెళ్ళిపోమందే నీ జీవితం సంక నాకింద్రో వాలి ఏంటి డ్రెస్ ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటేసా ఆ సైజ్ చాలా పెద్దది అనుకుంటా నాకు కొంచెం లూజ్ అయింది ఎలా ఉంది బాస్ డ్రెస్ అంటే కింద వేలా పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న అసలు జర్ర జారిపోదా సరే ఓకే అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం ఎలా చనిపోబోతున్నాం ఎక్కడ చనిపోబోతున్నాం ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో ఎందుకు మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం ఇదేదో తేడా ఉంది వారం నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా ఇదంతా కుదరదు బాసు అందరం కలిసికట్టుగా వచ్చాం కలిసికట్టుగా చావాల్సిందే దెయ్యాలు అవ్వాల్సిందే నెల్లూరు గిరి నాన్ లోకల్ నేను లోకల్ నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటున్నాను కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా నీకు తోడొస్తా పద దెయ్యం రావాలి దెయ్యం రావాలి దెయ్యం రావాలి దెయ్యం రావాలి సుధీర్ నిజంగా దెయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చేవరకు నేను లేవని అనుకున్నా కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. నువ్వు గమ్మున సూర్య బాబా నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా పోర కుక్క అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలైపోయేవాళ్ళం ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి నీ లోపల వేరే మ్యాటర్ ఉంది దాన్ని బయటకు తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు ఈ రోజు దాని అంతు తేలుస్తా లేనా సుధీర్ బాబు నందిత రేపు ప్రవీణ్ గారు నువ్వు కూడా పెట్టరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2 ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాని దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ అని కొడితే నన్ను కొడితే చేస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్గు ఓకేనా? తేడా వద్దు ఉంటే పొరుగు పొలంలోకి. సుధీర్ నిజంగా దయ వస్తే నన్ను వదలకే నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరి అమ్మాయికి మాట్లాడగా దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా ఇలా కలుసుకోండి గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే వీళ్ళిద్దరు కలుసుకున్నారే నువ్వు రా తొలగొట్టి పిలుస్తున్నానే నువ్వు రాయే నీకు ధైర్యం ఉంటే మీ ఇంటికి కావాలంటే వస్తానే చెప్పు నీ అడ్రస్ చెప్పు వచ్చి తెలుసుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా నువ్వు పట్టుకుంటే అది వస్తుంది ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. అదే నువ్వు తీసేది ప్రేమ కథ చిత్రం కాదు దెయ్యాల కోట భూతాల దెబ్బ బూతు కాలరాత్రి గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. ఉండరా ఈ రోజు అది వస్తుంది దాని అంత తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే ఇంకా రాలేదా? రే 1 నైట్ కలపరా ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది దెయ్యమంటే భయమన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు. లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేటక్క నాపై నీకు. కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ రాసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో
బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గెడెత్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క పోందని చెప్పి నన్ను ఇక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మా ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా, ఉండాలి, చూపిస్తా, చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కిస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా. ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది. ఇక తీసేస్తా. చొక్క నేను కదా తీయాలి. నువ్వేదా తీసేది నా బొచ్చ పంగ. నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసిందనుకో ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సౌతులు అట్లా చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. ఒరే, వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. అంటే ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీయలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కదా, నానే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎరుబోగులోడు కదా. అలా తీసుకో. ఒకసారి అండి ప్లీజ్ సార్. ఇతనేంటినా? ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫార్మసీ నుంచి తరివేయడానికే అలా చేశాను. అబ్బా, మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఎంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండ్ అదిగో ఆ అమ్మాయి. అలా నమ్మకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఇదొక్కాను అర్ధరాత్రి కొంచెం ఓపిక చేసుకో. రేపు వెనకెట్టావట్రా? ముందెట్టు ఎవరు చూపుతాడు? దారి బాగా చేశానక్క. ఏడ్సో కాళ్ళు గుర్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించడానికి ఇది ట్రైల్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడి పిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. నందు నీ దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును, నేను దెయ్యానే. ఏ, ఓయ్ నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నా మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాడా? ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం, కాసేపట్లో ఎలాగో చనిపోతున్నాం. ఇలా కూడా చెప్పచ్చు కదా. చెప్పు తీసుకొడతాను. సైలెంట్ కూడా. నువ్వు వాచ్మెన్ ఎక్కడున్నాడు చూడాలి. యాడ్ ఎతికేది ఆడొస్తున్నాడు, అని పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగ పందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక ముగ్గురు గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ ముగ్గురు మేమే. వీళ్ళు నలుగురు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోను. అబ్బే ఈ ఆటలో అతిపండ్లు అంటాడు, అసలే లెక్కలేదు. ఒరే వాచ్మెన్ బాబు, ఇట్రా. నీ పంటి కింద పడి నలిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళ పోనీరా, నేను చెప్తారా. నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో. చెప్తా వెళ్ళిపోయి చెప్తా. ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలవుతాం. ఏ, నేను దైవమును. నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. అమ్మని కానీ నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో, అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా?
మా ఎమ్మెల్యే గారిని వాడింట్లోనే గోపే కొట్టాలి. ఏంటి ఎమ్మెల్యే కొడతావా? యా. అలా అయితే మనం సావటం ఖాయం. ఏయ్, లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా పోపు పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కార్ కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చడుక్కుని కోసుకొచ్చేటకి కారు. ఆడపిల్ల కోరిక తెచ్చినాడు ఏం మగాడ్రా. నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.